అమ్ము పిల్లల దగ్గరికి రావటంతో, "ఏంటమ్ము నేను చేసిన ఏ తప్పు గురించి ప్రిన్సిపల్ నీకు కంప్లెయింట్ చేసింది? అది చెప్పిందా? ఇది చెప్పిందా? చెప్పు చెప్పు" అని అంజు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే, "ఏయ్ ఆపుతావా? అసలు నీ తప్పుల గురించి చెప్పడానికి కాదు ప్రిన్సిపల్ నన్ను పిలిచింది. ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నాం. దాని గురించి మాట్లాడడానికి పిలిచింది" అని అనడంతో, "అవునా! ఎక్స్‌కర్షనా?" అంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. "హలో! నీకు లేదు ఎక్స్‌కర్షన్. మా 2 క్లాసెస్‌కి మాత్రమే" అని అమ్ము చెప్తుంది. "అదేంటి వెళ్తే అందరం వెళ్ళాలి కానీ మీ 2 క్లాసెస్‌కే వెళ్ళటం ఏంటి? నేను ఒప్పుకోను" అని అంజు అంటుంది. "అందరినీ ఒకేసారి తీసుకువెళ్ళటం కుదరదు కదా! అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారు" అని చెప్పడంతో, "లేదు లేదు నేను వెళ్ళి ఆ ప్రిన్సిపల్‌తోనే మాట్లాడతాను" అని వెళ్తే, "అందరం వెళ్ళాల్సిందే" అని అంజు కోపంగా వెళ్తుంది. "అయ్యో! ఇప్పుడు ఈ అంజు పాప వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏంటో" అని రామ్మూర్తి అంటే, "లేదు తాతయ్య అది చాలా తెలివిగలది. చాలా ఈజీగా తప్పించుకుంటుందిలెండి. మీరు కంగారు పడకండి" అని అమ్ము చెప్తుంది. "సరే టైం అయింది కదా! క్లాస్ రూమ్‌కి వెళ్ళండి" అని రామ్మూర్తి చెప్తాడు. తర్వాత ఆరు, గుప్తా గారు ఇద్దరూ గార్డెన్‌లో ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే రాథోడ్ చాలా హడావిడిగా లోపలికి వెళ్తూ ఉంటే, "అదేంటి రాథోడ్ అలా టెన్షన్ పడుతూ సీరియస్‌గా లోపలికి వెళ్తున్నారు? గుప్తా గారు ఏమై ఉంటుంది? రండి లోపలికి వెళ్లి చూద్దాము" అని ఆరు అంటుంది. "ఆ! ఎవరు ఏం చేయుచున్నారో వీక్షింపటం తప్పిస్తే నాకు ఇంకేమీ పని లేదు అనుకుంటివా బాలిక? నేను రాను" అని గుప్తా గారు అంటారు. "సరే నేనే వెళ్లి చూస్తాను" అని ఆరు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ గదిలోకి వెళ్ళేసి, "రీజనల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి మెసేజ్ వచ్చింది సార్" అని ఒక ఫైల్‌ని అమర్ చేతిలో పెట్టడంతో, ఆ ఫైల్ చూసిన అమర్, మన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడాలి అని చెప్పేసి అందరినీ కూడా హాల్‌లోకి పిలిపించేసి ఉంటాడు. "నేను చెప్పే విషయం విని మీరెవరు కంగారు పడొద్దు" అని అమర్ చెప్తుంటే, "అసలేమైందో చెప్పు అమర్" అని సదాశివం అడుగుతూ ఉంటాడు. "ఇంతకుముందు స్కూల్‌లో తీవ్రవాదులు అటాక్ చేసిన విషయం మీకు తెలిసిందే కదా! ఇప్పుడు మన ఫ్యామిలీకి వాళ్ళ నుంచి థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి" అని అమర్ చెప్తూ ఉంటే, "అయ్యో భగవంతుడా! వినాయక చవితి రోజు ఏదో ఒక విధంగా బయటపడ్డామనుకుంటే మళ్ళీ ఇలా ఆపద ముంచుకు వస్తుందా" అని నిర్మలమ్మ కంగారు పడుతూ అరుస్తూ ఉంటుంది. "ఏమే నిర్మల! ఎందుకే అలా భయపడుతున్నావు? భయపడకూడదని ఇప్పుడే కదా అమర్ చెప్పాడు. నువ్వు ఇలా భయపడితే అమర్‌ని మరింత భయపెట్టినట్లు అయిపోతుంది" అని సదాశివం అంటాడు. "మా గురించి మాకు భయం లేదు మామయ్య. మనల్ని కాపాడుతూ వాళ్ళని ఎదుర్కొంటూ ఈయన ఏమైపోతారో అనే భయం ఒక్కటే" అని బాగి చెప్తుంది. "నాకేమీ భయం లేదు మిస్సమ్మ. నేను జాగ్రత్తగా ఉంటాను. మీరందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. రాథోడ్ పిల్లల్ని వెంటనే స్కూల్ నుండి ఇంటికి తీసుకువచ్చేసేయ్. ఏ సెక్యూరిటీ లేనిదే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు" అని అమర్ చెప్పేసి, "వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను" అని లోపలికి వెళ్తాడు. ఆరు ఇదంతా వింటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. "మనోహరి గారు సార్ చెప్పింది మీకు అర్థమైంది కదా! చాలా జాగ్రత్తగా ఉండండి" అని రాథోడ్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? నాకెందుకు ఇలా సెపరేట్‌గా చెప్తున్నావు" అని మనోహరి అంటుంది. "ఎందుకంటే పోయినసారి మీ అజాగ్రత్త వల్లనే కదా ఆ బాంబు ఇంట్లోకి వచ్చింది. అందుకే మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను" అని రాథోడ్ చెప్తాడు. "రాథోడ్" అని మనోహరి అరుస్తూ ఉంటే, "ఆగండి మనోహరి గారు. రాథోడ్ నువ్వు వెళ్ళి ముందు పిల్లల్ని తీసుకురా" అని బాగి పంపించేస్తుంది. ఆరు పరిగెత్తుకుంటూ గార్డెన్‌లో కూర్చొని ఉన్న గుప్తా గారి దగ్గరికి వచ్చి, "గుప్తా గారు త్వరగా అది ఇచ్చేయండి" అని అడుగుతూ ఉంటుంది. "తీసుకో బాలిక" అని గుప్తా గారు తన చేతిలో ఉన్న నెమలి పింఛాన్ని ఇస్తూ ఉంటాడు. "అయ్యో! ఇది కాదు గుప్తా గారు. ఆ మాయపేటిక ఇవ్వండి. ముందు ఆ దుర్మార్గుల అంతు నేనే చూస్తాను ఆ మాయపేటిక ద్వారా" అని ఆరు చెప్తుంది. "ఏమిటేమిటి? ఏమి మాట్లాడుతున్నావు బాలిక" అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, "పోనీలెండి గుప్తా గారు. ఆ గవర్నమెంట్ ఇచ్చే బ్రేవరీ అవార్డు క్రెడిట్ కూడా మీకే ఇచ్చేస్తాను. సగం క్రెడిట్ అంతా మీరే తీసేసుకోండి" అని ఆరు చెప్తుంది. "ప్రభూ చూచితివా? రోజు రోజుకు నా శిరోభారము పెరిగిపోవుచున్నది. మతి స్థిమితము వాళ్ళ గురించి వినుటే గాని ఇప్పుడే చూచుచున్నాను" అని గుప్తా గారు అనడంతో ఆరు కోపంగా చూస్తూ ఉంటుంది. "ఇంకొన్ని దినములు నీతో ఉండినచో నాకు కూడా మతి స్థిమితము తప్పెదను" అని గుప్తా గారు వెళ్ళిపోతారు. "ఇప్పుడు నేనేమన్నానని ఈయన ఇంతలా ఫీల్ అయిపోతున్నారు? ఈ విషయాల గురించి నేను ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మిస్సమ్మకి ఇంకా ఏమైనా తెలిసేమో వెంటనే అడిగి మాట్లాడతాను" అని ఆరు వెళ్తూ ఉంటుంది. తర్వాత అరవింద్ తీవ్రవాదితో పాటే ముగ్గురు తీవ్రవాదులు కారులో స్కూల్‌కి బయటే కారుని ఆపేసి స్కూల్‌ని గమనించుకుంటూ ఉంటారు. "అదేంటన్నా ఇక్కడెందుకు ఆపేశావు? మన టార్గెట్ ఆ అమరేంద్ర కదా! అమరేంద్రని కదా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాల్సింది" అని ఒక రౌడీ అడుగుతుంటే, "కాదురా! అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? ఇండియన్ ఆర్మీ కదరా! కాబట్టి ఈ పాటికి అమరేంద్రని మనం టార్గెట్ చేశామని కనిపెట్టేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది అమరేంద్ర బలహీనత మీద కొట్టేయాలి. అమరేంద్ర బలహీనత ఏంటో తెలుసా? అమరేంద్ర పిల్లలే" అని చెప్పడంతో, "అంటే అమరేంద్ర నలుగురు పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారా అన్నా?
అని అడుగుతూ ఉంటారు. అవునరా, నలుగురు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం కిడ్నాప్ చేశామనుకో, అమరేంద్ర వెతుక్కుంటూ వాళ్ళ కోసం వచ్చేస్తాడు. ఇప్పటి వరకు అమరేంద్ర టేకప్ చేసిన ఏ మిషన్ కూడా ఫెయిల్ కాలేదు. అమరేంద్ర బలం ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే బలహీనత మీద దెబ్బ కొట్టడానికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాము అని అరవింద్ తీవ్రవాది చెప్తాడు. సరే అన్న, ఇప్పుడు నలుగురు పిల్లల్ని లోపలికి వెళ్ళి పట్టుకు వచ్చేయాలి, అంతే కదా? క్షణంలో పనన్నా, ఇప్పుడే వెళ్తాము అని తీవ్రవాది చెప్తాడు. రేయ్, నలుగురు పిల్లలు అవసరం లేదు. అమరేంద్ర చిన్న కూతురు ఉంది కదా, అంజలి, 2nd క్లాస్ చదువుతుంది. వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు అని చెప్పి ఆ పిల్లని మాత్రమే తీసుకురండి. తర్వాత అమరేంద్రనే మన దగ్గరికి పరిగెత్తుకు వస్తాడు. ఇక్కడే మన మిషన్ ఫెయిల్ అయింది కదా, ఇక్కడి నుంచే మనం మొదలు పెడదాము, విన్ అయిపోదాము అని అరవింద్ తీవ్రవాది చెప్పడంతో, అలాగేనన్నా, ఇప్పుడే అంజలిని తీసుకొస్తాను అని ఒక రౌడీ లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడే రామ్మూర్తి, సార్ సార్ ఆగండి సార్, అలా లోపలికి వెళ్ళకూడదు, పిల్లలందరూ క్లాస్ రూమ్లో ఉన్నారు, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి సార్ అని అంటే, మా పాపని కలవటానికి వచ్చాను, అయినా నీకేంటయ్యా నీ సమాధానం చెప్పేది, నేను నేరుగా ప్రిన్సిపల్తోనే మాట్లాడుకుంటాను అని అతను చెప్తూ ఉంటే, అలా కాదు సార్, పేరు క్లాసు చెప్పండి, నేను వెళ్తాను కదా అని రామ్మూర్తి అంటాడు. ఇప్పుడు వీడు దొరికిపోయేలా ఉన్నాడే, నేను వెళ్ళి మేనేజ్ చేయనా అని ఒక రౌడీ తీవ్రవాదితో చెప్తూ ఉంటే, రేయ్, ఇప్పుడు వెళ్తే ఏదైనా జరగరానిది జరిగితే అమరేంద్రకి మొత్తం తెలిసిపోయి మన ప్లాన్ తెలిసిపోతుంది, కాబట్టి నువ్వేం వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండురా అని అరవింద్ తీవ్రవాది చెప్తాడు. అప్పుడే ఇక్కడ రామ్మూర్తితో మాట్లాడుతున్న అతను, ఏంటయ్యా నేను నీకు సమాధానం చెప్పేది, నేను నేరుగా ప్రిన్సిపల్తోనే మాట్లాడుకుంటాను, నీలాంటి వాళ్ళకి నేనెందుకు సమాధానం చెప్పాలి అనేసి అసలు మాట వినకుండా లోపలికి వెళ్తాడు. అదేంటి, క్లాస్ రూము వేరు చెప్పమంటే ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా అరుస్తున్నాడు, సరే మళ్ళీ తిరిగి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడుకుందాంలే అని రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ప్రిన్సిపల్ గదిలో అటు ఇటు తిరుగుతూ అమ్ముని ఎక్స్కర్షన్లో అందరి ముందు తలదించుకునేలా ఎలా ఇరికించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మేడం అంటూ అప్పుడే అంజు పాప రావడంతో, ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, చెప్తావా లేదా అని అంజుని అరుస్తూ ఉంటుంది. ఎక్స్కర్షన్కి 2 క్లాసెస్ మాత్రమే వెళ్ళటం ఏంటి, అన్ని క్లాసెస్ కలిసి కదా వెళ్ళాలి, అప్పుడే కదా ఎంజాయ్ చేసేది అని అంజు అడుగుతూ ఉంటే, లేదు మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియాకి కాబట్టి అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి అన్ని క్లాసెస్ని మెయింటైన్ చేయలేము, అందుకే 2 క్లాసెస్ మాత్రమే తీసుకెళ్తున్నాము, బ్యాచ్లుగా వెళ్తున్నాము అని ప్రిన్సిపల్ తేల్చి చెప్పేస్తుంది. రోజు వైల్డ్ యానిమల్స్ మధ్యనే కదా ఉంటున్నాము అని అంజలి సెటైర్లు వేస్తూ ఉంటుంది. నోరు మూసుకొని ముందు నీ క్లాస్కి వెళ్ళు అని ప్రిన్సిపల్ అరవటంతో, సరే వెళ్తున్నాను అని బయటికి వచ్చేసి, లేదు నన్ను అవాయిడ్ చేయడానికే ఈ ప్రిన్సిపల్ ఇలా ప్లాన్ చేసింది, ఏదో ఒకటి చేసి నేను కూడా వెళ్తాను అని అంజలి అనుకుంటూ ఉంటుంది. తర్వాత అంజలి ఫోటోని మొబైల్లో చూసుకుంటూ అంజలిని వెతుక్కుంటూ వినోద్ అనే తీవ్రవాది లోపలికి వస్తాడు. అసలు ఏం చేస్తున్నాడు ఈ వినోద్ అని అరవింద్ తీవ్రవాది ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అంజలి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, వినోద్ తీవ్రవాది, ఈ పాప ఇక్కడే ఉంది, ఇప్పుడే తీసుకువెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అరవింద్ తీవ్రవాది దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో, అన్నా చెప్పండి అన్నా అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ ఉంది, ఎంతసేపు నువ్వు తీసుకువచ్చేది అని అడుగుతూ ఉంటే, ఇదిగో అన్నా నా కళ్ళ ముందరే ఉంది, ఇప్పుడే తీసుకువచ్చేస్తాను అని అతను ఫోన్ పెట్టేసి చూడగానే అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఇంతలోనే ఈ పాప ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆ వినోద్ తీవ్రవాది స్కూల్ అంతా మళ్ళీ అంజలి కోసం వెతుక్కుంటూ ఉంటాడు. తర్వాత అమర్ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ కోసం మిగతా మిలిటరీ వాళ్ళంతా అక్కడ దిగేసి, సార్ సెక్యూరిటీ కోసం వచ్చాము, ఇదిగోండి సార్ మా లెటర్ అని వాళ్ళ పర్మిషన్ లెటర్ని తీసుకొచ్చి అమర్కి చూపిస్తూ ఉంటారు. ఓకే అని అమర్ చెప్పడంతో, సోల్జర్స్ టేక్ యువర్ పొజిషన్స్ అని ఒక అతను చెప్పడంతో, ఇక అమర్ ఇంటిని మొత్తం కూడా సెక్యూరిటీగా వాళ్ళు చుట్టుముట్టేసి కాపు కాసి ఉంటారు.